నమస్కారం మిత్రులారా నమస్కారం మిత్రులారా నేను మీ చెల్లిస్తున్నాను. దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తుందంటే పెళ్ళికి ముందు సెక్స్ చేసుకోవడం నేరం కాదట. నథింగ్ బట్ సెక్స్ చేయడం, సెక్స్ చేసుకోవడం నేరం కాదట. ఇది ఎవరు చెప్తాను? అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్తున్న మాటలు ఇవి. ఈ దేశంలో పేదరికం ఉంది. ఈ దేశంలో దౌర్భాగ్యులు, రాజకీయ నాయకులు, అవినీతి పరులు చట్టసభలో వెళ్తాను. వాళ్ళ స్కీముల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతాను. వాళ్ళ స్కాములు ఎక్కువైపోయినాయి. ఇగో ఈ విషయంలో సుప్రీంకోర్టు మాట్లాడాలి. వాస్తవానికి నిజంగా దేశంలో ఈ 70 సంవత్సరాల పరిపాలనలో, ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరిగిన అభివృద్ధి ఏంటి అనేది సుప్రీంకోర్టు తెలుసు కదా. మరి ఆ విషయంలో ఎందుకు మరి ఎక్కువ మాట్లాడలేదు? మరి మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తున్నా. సుప్రీంకోర్టు స్పందన తీసుకోవాలి. సుప్రీంకోర్టే స్పందించాలి. నిజంగా చట్టసభలో యువకులు వెళ్ళట్లేదు. ఓటుకు నోటు ఇచ్చుకుంటూ దుర్మార్గులు వెళ్తాళ్ళు. అట్లా ఇవ్వడం నేరం. దానిపైన దృష్టి పెట్టండి. వాళ్ళ అఫిడవిట్లు చెక్ చేయండి. వాళ్ళ ఆస్తులన్నీ, వాళ్ళ బినామీల ఆస్తులన్నీ, వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు. ఇగో దీన్ని మొత్తం రూపుమార్చే విధంగా సుప్రీంకోర్టు ప్రకటన చేస్తే అప్పుడు చట్టసభలో యువతులు వెళ్తారు మిత్రులారా. అయితే ఆ దిశగా మాట్లాడితే బాగుంటుందని నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. ఇక నేరుగా సబ్జెక్టులో వెళ్తే పరస్పర అంగీకారంతో ఇద్దరు అవివాహితులైన మేజర్ల మధ్య ఉండే శారీరక సంబంధం చట్టపరంగా తప్పు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానిని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి క్యారెక్టర్పై ప్రతికూల అభిప్రాయం రావడానికి వీలు లేదని తెలిపింది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కేసు విషయంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇట్లారా ఏం చెప్తాను సుప్రీంకోర్టు? నిజమే, పెళ్ళికి ముందు సెక్స్ నేరం కాదు, సెక్స్ చేసుకోవచ్చట. మరి సుప్రీంకోర్టే చెప్పాలి. మరి ఏం చెప్పాలి? మరి కాండములు వాడాలన్నా వద్దా, నిరోధులు వాడాలన్నా వద్దా, ఎలాంటి నిరోధులు వాడాలి, ఇవన్నీ చెప్పాలి కదా. మరి నిజంగా సెక్స్ చేయడం తప్పు కాదు. ఇష్టం ఉన్నట్టు కలిసి ఉంటారు అనుకోండి. రేపటి రోజున హెచ్ఐవి ఎయిడ్స్ వస్తే దానికి బాధ్యులు ఎవరండి? దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? హెచ్ఐవి ఎయిడ్స్ ఇద్దరు కలిసి ఉంటారు అనుకుందాం. వాళ్ళిద్దరు విడిపోతారు, మళ్ళీ కలిసి ఉంటారు. అట్లా హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, దానికి బాధ్యులు ఎవరు? రూల్స్ పెట్టాలి. అంటే మీరు సెక్స్ చేసుకోండి, సెక్స్ చేసుకోకండి, అది మీ ఇష్టం. కానీ కొన్ని రూల్స్, కాండములు వాడి సెక్స్ చేసుకోవాలా, కాండములు వాడకుండా సెక్స్ చేసుకోవాలా, హెచ్ఐవి వస్తే పరిస్థితి, హెచ్ఐవి రాకపోతే పరిస్థితి, దానిలో కారణాలు ఏంటి అనేది చూడండి. ఇప్పుడిప్పుడే ఇండియాలో హెచ్ఐవి రోగుల సంఖ్య తగ్గుతుండే మళ్ళీ ఇలాంటి స్టేట్మెంట్ ద్వారా చాలా రెచ్చిపోతారు. ఇక ఎవరు పిల్లలు తల్లిదండ్రులు మాట మాకు సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెప్తాను, నువ్వేంది భయ్ చెప్పేదని. తల్లిదండ్రుల మీద పిల్లలే గరం అవుతారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా. అటు ఇప్పుడు మహిళలు వాళ్ళ అమ్మ నాన్న మీద, పురుషులు వాళ్ళ అమ్మ నాన్న మీద గరమై ఓయోలో వెళ్ళి ఒక డే నైట్ స్పెండ్ చేసేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు అనుకోండి. వాళ్ళు మళ్ళీ విడిపోతారు, మళ్ళీ నెక్స్ట్ అదే తతంగం. ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ దాని పరిస్థితి ఏంది? పరస్పర అంగీకారంతో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు బయట దేశాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ విపరీతంగా అందరికి ఉంటుంది, ఆల్మోస్ట్ ఉంటుంది ఎక్కువ మందికి, ఇండియాలో తక్కువ మందికి. ఇప్పుడు ఇదే వస్తే కనుక ఇండియాలో అందరికీ వచ్చే అవకాశం లేదా? మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా, మేము ఎవరితోనైనా ఉంటాం, ఏమైనా చేస్తాం అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు. దాని ఆధారంగా క్యారెక్టర్పై ముద్ర వేయలేము. మారుతున్న సమాజంలో ఈ రిలేషన్షిప్లు సాధారణమయ్యాయి. సుప్రీంకోర్టు పరస్పర అంగీకారంతో ఇద్దరు అవివాహిత మేజర్లు శారీరక సంబంధం కలిగి ఉండడాన్ని మాత్రమే ప్రతిపాదికగా తీసుకొని వారి క్యారెక్టర్పై తప్పుడు ముద్ర వేయలేమని సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రులతో పాటు ధర్మస్థానం ఈ కీలక తీర్పును గత నెలలో వెలువరించింది. ప్రతి ప్రేమ లేదా శారీరక సంబంధం పెళ్లికి దారి తీయాలని ఏమీ లేదని, కేవలం ఒక బంధం వివాహంతో ముగియంత మాత్రాన ఒకరినొకరు మోసం చేసిన నిర్ధారణ రాలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నథింగ్ బట్ ఇక పెళ్ళికి ముందు సెక్స్ చేసుకోవాల్సిన తప్పు లేదు. అరే సెక్స్ చేసిన వాళ్ళందరూ పెళ్లి చేసిన రూల్ లేదట. రూల్ లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే. అంటే ఈ ఈ ఈ రూల్ వల్ల ఏమవుతుందంటే ఇక ఇక ఒక్కరికి పెళ్లి చేసుకుంటే ఇక ఇద్దరు పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఇద్దరు వేరే వేరే వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అంతే కదా దీని ఉద్దేశం. సెక్స్ ఎవరితోనే చేసుకోవచ్చు, పెళ్ళి ఎవరితోనే చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇదే సుప్రీంకోర్టు తీర్పు.
అసలేంటి కథ? తెలంగాణ చెందిన గాజుల తిరుపతి అనే అభ్యర్థి కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యారు. అతడిపై 2014లో నమోదైన పెళ్లి నేపంతో రేప్ కేసును కారణంగా చూపిస్తూ అభ్యర్థి నైతిక ప్రవర్తన బాగాలేదంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాన్ని రద్దు చేసింది. తిరుపతి తన దరఖాస్తులో ఫారంలోనే ఈ కేసు వివరాలను స్వయంగా వెల్లడించారు. అతని కుటుంబ సమీపంలో ఉండే యువతితో సంబంధం కారణంగా కేసు నమోదైన ఆ తర్వాత 2015లో 15లో లోక్ అదాలత్తో ఇరు వర్గాల ఒప్పందం కారణంతో ఆ కేసు ముగిసింది. కానీ బోర్డు నిర్ణయంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. సింగిల్ జడ్జి బెంచ్ తిరుపతిని నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ బోర్డు అప్పీల్ చేయగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును కొట్టివేస్తూ రాజీపడడం అంటే క్లీన్ చిట్ కాదని, నియామకం అధికారం పోలీస్ శాఖలో ఉంటుందని పేర్కొన్నాడట. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఈ వివాహేతర సంబంధాల అంశంపై సుప్రీంకోర్టు విస్తృతమైన పరిశీలన చేసింది. మారిన కాలానికి అనుగుణంగా ఇలాంటి సంబంధాలు నేటి సమాజంలో సాధారణమయ్యామని, వీటిని దృష్టిలో పెట్టుకొని నియామక సంస్థలు సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఇద్దరు మేజర్ల మధ్య బంధం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగినప్పుడు అక్కడ పరస్పర అంగీకారం ఉందని భావించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తప్పుడు పెళ్లి వాగ్దానంతో శారీరక సంబంధాలకు దించారనే ఫిర్యాదుపై నమోదైన క్రిమినల్ కేసులని గతంలో కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేసింది. ఒకవేళ బాధితురాల్ని బెదిరించి లేదా బలవంతం చేసి రాజీ కుదుర్చుకుంటే అభ్యర్థి అర్హతపై బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనది అయ్యేదని, కానీ ఇక్కడ అలాంటి ఆధారాలు లేవని కోర్టు తెప్పింది. బాధితురాలు కేసును ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించుకొని రాజుకి అంగీకరించినప్పుడు బోర్డు ఊహాగానాలతో అభ్యర్థి క్యారెక్టర్పై ప్రతికూల అంచనాలకు రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక క్రిమినల్ కేసు ముగిన తర్వాత కూడా అభ్యర్థి నియామకాన్ని కాదనాలంటే సదరు నేరం జరిగిందని, ఆ నేరంతో సదరు వ్యక్తికి సంబంధం ఉండడానికి స్పష్టమైన ఆధారం బోర్డు చూపించి ఉంటుందని ప్రమాణం నిర్దేశించింది. ఈ కేసులో బాధితురాలే స్వయంగా కేసును వదిలేసినందున అక్కడ మోసం జరిగిందని ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరుపతికి ఉద్యోగం ఇవ్వాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది జరిగిన స్టోరీ మిత్రులారా. ఏం జరిగింది మిత్రులారా? ఇక్కడ ఒక వ్యక్తి, తిరుపతి అనే వ్యక్తి పెళ్లికి ముందు ఒక వ్యక్తితో శారీరకంగా ఉండేవాడు. ఉంటే ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ వాళ్ళు గతంలో కేసు వేసిండు. అమ్మాయి తరఫున బంధువులు వాళ్ళతో అమ్మాయి కేసు వేసిండు. కేసు వేయడం జరిగింది. మరి లోక్ అదాలత్ రాజీ పడ్డారు. ఆ కేసు అంతటితో కొట్టేసి పడింది. ఇప్పుడు హైకోర్టు ఏమందంటే కోర్టు కొట్టేసిందంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదంటే ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశిస్తే సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, అరే భయ్ కేసు మొత్తం కొట్టేయబడింది కదా, ఇప్పుడు ఉద్యోగానికి ఏంది మరి? ఉద్యోగానికి ఎందుకు అభద్రత? ఉద్యోగం భద్రత ఇవ్వాలి కదా, ఉద్యోగం ఇవ్వాలి కదా. కేసు అయిపోయింది. ఇద్దరు మేజర్స్ వాళ్ళు సెక్స్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమైతే క్లీన్ చిట్ ఇచ్చేసింది వాళ్ళకి. లోక్ అదాలత్లో వాళ్ళు రాజీ పడరు, అయిపోయింది. వాళ్ళ కథ వేలు, వీళ్ళ కథ వేలు. మరి ఇప్పుడు మీరేంది ప్రజాపాన్ని హైకోర్టుని ప్రశ్నిస్తే అట్లా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు మేజర్ ఇద్దరు సెక్స్ చేసుకోవడం నేరం కాదు, సెక్స్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఉండొచ్చు అని చెప్పింది. ఇది అసలు కథ మిత్రులారా.